ఓహ్ సారీ. ఓ దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏం రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఇదే భోజనం ఇస్తావని. యాజ్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది, బ్రెడ్, బటరు, జాము అలాగనమాట. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించదు. ఇది మాకేం కొత్త కాదు వెక్కి. ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఓ కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసాగా మమ్మీ. మీరు విన్నారే? పాపం వెంకి వినొద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు. నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. ఓ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్ ప్లీజ్.